ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. హిబ్రియులకు 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందమో. దేవుని బిడ్డలారా, మొదటి యొక్క వరసను మాత్రం మనం చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలంటే, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని దృఢంగా నమ్మాలి. ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలకు విశ్రాంతిని చెడగొట్టి, దేవుని బిడ్డల యొక్క సమాధానాన్ని చెడగొట్టి అనేక పోరాటాలను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు దేవుని యొక్క విశ్రాంతిలో, దేవుని యొక్క సమాధానంలో నిలిచి ఉండాలంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. జీవితంలో దేవుని యొక్క విశ్రాంతికి, దేవుని యొక్క సమాధానానికి అస్థిభారం ఏమండి? ఫౌండేషన్ ఏమండి? దేవుని యొక్క వాగ్దానము. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాగ్దానాన్ని నమ్మకపోతే, దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకం మనకు తగ్గినట్లయితే జీవితంలో భయము కలుగును, విశ్రాంతి ఉండదు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న మిమ్మల్ని చూసి ఒక ప్రశ్నను మీకు ముందుగా ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. సమాధానంగా ఉన్నారా? విశ్రాంతిగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని నమ్మండి. దేవుని వాగ్దానాన్ని నమ్మే దేవుని బిడ్డలు యా వ్యాధికి భయపడరు, యా మంత్ర తంత్రాలకు భయపడరు, ఎటువంటి పోరాటాలకు భయపడరు, ఎటువంటి పరిస్థితులకు భయపడరు. ఎందుకండి? ఆకాశము భూమి గతించిపోవును గాని దేవుని వాగ్దానము ఎన్నటికీ గతించపోదు, ఎన్నటికీ గతించిపోదు. దేవుని యొక్క వాగ్దానము దేవుని బిడ్డల జీవితంలో నెరవేరేటువంటి యొక్క శక్తివంతమైన వాగ్దానాలుగా ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మారదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి అది ఓడిపోదండి, అది నెరవేరే తీరుతుంది. జీవితంలో ఎప్పుడు భయం కలుగును, ఎప్పుడు జీవితంలో రెస్ట్లెస్ గా ఉండును, దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకము తగ్గునప్పుడు. ఎవరు మిమ్మల్ని చేయి వదిలినా దేవుని వాగ్దానం మాత్రం మిమ్మల్ని చేయి వదలనే వదలదు. ఆయన వాగ్దానములో నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని చేయి వదలనే వదలడు. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క విశ్రాంతిని మీకు ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, రక్తపు కోటలో దాచుకోండి. మీ కృప ప్రసన్నత వీళ్ళపైన దిగిరాని నాయన. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వ్యాకులాన్ని మార్చండి, వీళ్ళ అసమాధానతలను మార్చండి. నా దేవా, వీళ్ళకు మీ సమాధానాన్ని ఇవ్వండి, మీ విశ్రాంతినివ్వండి, మీ శక్తిని ఇవ్వండి నాయన. భయాలను వీళ్ళ నుంచి తొలగించండి, రెస్ట్లెస్ అయిన పరిస్థితులను వీళ్ళ నుంచి నిర్మూలన చేయండి. వీళ్ళను బలపరచండి నాయన. మీ రక్తపు కోట్లు దాచుకోండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళు చేయి పుట్టి చేసే పనులను ఆశీర్వదించండి. వీళ్ళ ఆత్మీయ జీవితంలో, వీళ్ళ వ్యక్తిగత జీవితంలో, వీళ్ళ కుటుంబ జీవితంలో మీ సమాధానాన్ని అనుగ్రహించి నడిపించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.